విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి తరం యువతకు తెలియజేసేందుకు సీతారామరాజు చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి కోరారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత క్షత్రియ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ తేజ కృష్ణ ముఖ్య అతిథిగాను, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ విశిష్ట అతిథిగాను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లారీ యూనియన్ అధ్యక్షులు దుర్గాన నాగరాజు బాబ్జీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్, సెట్రా సీఈఓ కాశీ విశ్వేశ్వరరావులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు సంస్థ నాయకులు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ తేజ కృష్ణ, సతీష్ కుమార్, కాసు విశ్వేశ్వరరావు, కర్రి అచ్యుతరామారెడ్డిలు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వివిఎస్ఎన్ మూర్తి, సభ్యులు రామకృష్ణ, ఎస్వి రమణ, టీవీవీఎస్ఎన్ రెడ్డి, పిపి శాస్త్రి, కెవి ప్రసాద్, కె పుల్లారావు, సిహెచ్ సత్యనారాయణ, బాలు, క్షత్రియ పరిషత్ సభ్యులు, క్రీడాకారులు, టిఎస్వి ఆదిత్య శర్మ, జి సత్యమూర్తి, బిఎస్ఎన్ రాజు పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు, కళాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్మారక కళావేదిక వారికి ఆహ్వానం నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. వాళ్ళ అల్లూరి సీతారామరాజు గారు 103వ వర్ధంతి సందర్భంగా రావడం జరిగింది. ఈ విధంగా స్వాతంత్ర సమర పోరాటంలో అల్లూరి సీతారామరాజు గారు అందించిన సేవల్ని, ఆయన చేసిన కృషిని గుర్తించుకుంటూ భావితరాలకు ఆదర్శంగా మనం తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. హలో తీసుకోండి. ఆయన చేసినటువంటి పోరాట పటిమ చాలా మధ్యంలో అంటే ఎప్పుడో 100 సంవత్సరాల పోరాటం చేసిన అమరజీవి అల్లూరి సీతారామరాజు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. అలాగే వర్ధంతి సందర్భంగా ఘంటసాల కళాపీఠం వారు సంయుక్తంగా నిర్వహించే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనము స్వాతంత్ర పోరాటంలో మన అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటం గురించి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. భావితరాలకు కూడా, పిల్లలకు కూడా మనం దాని విషయం తెలియజేయాలని మేము కోరుకుంటాం. అలాగే ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అభివృద్ధి బాధ్యత జరిగింది. వాళ్ళ కృషి గురించి మన పాఠ్య పుస్తకాల్లో భావితరాలకి ఈ విషయాలన్నీ తెలియజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటూ వారికి అల్లూరి సీతారామరాజు గారు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.